ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సుధీర్ రెడ్డిపై ఎల్బీ నగర్ పిఎస్ లో అట్రాసిటీ కేసు నమోదైంది. కారణం ఏంటంటే మధు యాష్కి గారి డైరెక్షన్ మీద ఈడ హనీమూన్ నడుస్తుంది. ఒక ముగ్గురు కార్పొరేటర్లకు మధు యాష్కి తోటి హనీమూన్ నడుస్తుంది. ఒకటి చంపాపేట కార్పొరేటర్, ఒకటి మన్సూరాబాద్ కార్పొరేటర్, ఒకటి హస్తినాపూర్ కార్పొరేటర్. అంటే వాళ్ళ పార్టీ కాబట్టి ఈ ముగ్గురు కార్పొరేటర్ ప్రస్తుతానికి హనీమూన్ నడుస్తుంది. వీళ్ళు ఏ కష్టం వచ్చినా పాపం వాళ్ళ బీజేపీ నాయకులకు చెప్పుకోరు. ఏ కష్టం వచ్చినా మధు యాష్కి గారికి చెప్పుకుంటారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా స్థానిక మన జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఈ ఇద్దరు కార్పొరేటర్ చంపాపేట అండ్ మన మన్సూరాబాద్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పడం, దాని తర్వాత పాపం బీజేపీ అభ్యర్థికి తెలిసి లాస్ట్ 1 వీక్ లో టైట్ చేస్తే అప్పుడు బీజేపీ అభ్యర్థికి లాస్ట్ ఏదో బీజేపీ అభ్యర్థికి ఓటేయమని మీద చెప్పారు. 100% మధు యాష్కి ఆదేశాలతో జరుగుతుంది. ఇక్కడ అన్ని జరిగేటి మధు యాష్కి ఆదేశాలతో జరుగుతుంది. మధు యాష్కి గారికి ఇంకా స్థానికంగా ఉన్న ఇక్కడ నాయకులకు ఏమాత్రం కూడా ఈ ప్రాంతం మీద అవగాహన లేదు. అవగాహన రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఖచ్చితంగా రేపు ఆయన కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. డీసీపీ గారికి ఈ విధంగా వ్యక్తిగత కక్ష పెట్టుకొని వ్యక్తిగతంగా పేర్లు అడిగి సిఐ గారు వాళ్ళ మీద దాడి చేయడం, క్రూర కొడుక లేకపోతే బోసిడికి అని చెప్పి తిట్టడం, ఈ విధంగా బూతు మాటలు మాట్లాడుకుంటా వాళ్ళని తన్ని తొక్కి తీసుకుపోయి పోలీస్ వ్యాన్లో వేయడం నిజంగా దురదృష్టం. ఈ విధంగా మాట్లాడితే బాగుండదని కేటీఆర్ గారు కూడా ఆల్రెడీ కమిషనర్ గారికి ఫోన్ చేసిండ్రు. తప్పనిసరిగా ఇంకేమైనా పెద్దగా అయితే రేపు పొద్దున కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ కూడా ఎల్బీ నగర్లో ఉంటారు. వాళ్ళకు సరైన బుద్ధి చెప్తాం. తప్పనిసరిగా మీరు మీ పద్ధతి మార్చుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఏదైనా నిరసన తెలుపుకుంటే వాళ్ళు తెలుపుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేగాని మీరు ఎందుకు నిరసన తెలుపుతుందని చెప్పేసి పోలీసులను వాడితే మాత్రం రేపు పొద్దున ఖచ్చితంగా ప్రజలు మీ మాకు తగిన బుద్ధి చెప్తారు. వెంకరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ కాస్త తీవ్ర దుమారాన్ని లేపిందని చెప్పవచ్చు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కార్పొరేటర్ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఎల్బీ నగర్ పిఎస్ లో కార్పొరేటర్లతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహిళా కమిషన్ కూడా సమన్లు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాదాపు 4 సెక్షన్ల కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద నమోదు చేసినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా సుధీర్ రెడ్డి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ సుజాత నాయక్ మధ్య వివాదం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలకు పిలవకుండానే ఎమ్మెల్యే వచ్చి వెళ్ళిపోతున్నారు, తమకు కనీస సమాచారం ఇవ్వట్లేదంటూ కూడా ఏదైతే బానోతు సుజాత నాయక్ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు, అధికారులు కూడా ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కనీస సమాచారం ఇవ్వకుండా వచ్చారంటూ కూడా ఆమె గతంలో కూడా చెప్పారు. సో నిన్న కూడా వచ్చినటువంటి క్రమంలో సుధీర్ రెడ్డి మహిళా కార్పొరేటర్ అయినటువంటి సుజాత నాయక్ మీద కొన్ని అసభ్యకరమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె మహిళా కమిషన్ ముందు కూడా వెళ్లారు. సో అక్కడ ఆమె బోరున విలపించినటువంటి పరిస్థితి. సో ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి ఏదైతే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకంత ఆమెకు భరోసా కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ నియోజకవర్గం అనగానే మొత్తం కూడా గత కొన్ని రోజులుగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పవచ్చు. ఓవైపు బీజేపీ కార్పొరేటర్లు, మరోవైపు కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఇంకోవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. సో వీరి ముగ్గురు మధ్య కూడా పోటాపోటీన శంకుస్థాపనలు కానివ్వండి, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరగాలన్నా కూడా ఒకటికి 2 సార్లు కార్యక్రమాలకు చేయాల్సినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డి నిన్న అభివృద్ధి కార్యక్రమంకు వెళ్ళినటువంటి సమయంలో చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం దుమారాన్ని రేపుతున్నాయి. సో తక్షణమే సుధీర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, సుధీర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎల్బీ నగర్ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇదే మాదిరిగా సుజాత నాయక్ తో పాటు కొంతమంది కార్పొరేటర్ల పట్ల ఇదే మాదిరిగా సుధీర్ రెడ్డి వ్యవహరించారంటూ కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మహిళా కార్పొరేటర్ అయినటువంటి తన మీద ఈ స్థాయిలో అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి మీద దాదాపు 4-5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా సుధీర్ రెడ్డి వ్యవహార శైలి మీద మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో.